ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ముందు ఆందోళన చేపట్టారు జొన్న రైతులు. జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు ఆలస్యం కావడంతో వాహనాల కిరాయిలు భారంగా మారుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జొన్న రైతుల ఆందోళనపై మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో జొన్నల కొనుగోళ్ల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా జొన్నల కొనుగోళ్లు జరగడం లేదంటూ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా జొన్నల్ని సాగు చేశారు. ఆ సాగు చేసిన జొన్నల్ని అమ్ముకుందామని ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్కు తరలించడం జరిగింది. మనతో మాట్లాడడానికి రైతు ఉన్నారు. ఎందుకోసం ఆందోళన చేస్తున్నారు సార్? ఈ రోజు ఆదిలాబాద్ మార్కెట్ కు జొన్న పంట తేవడం జరిగింది. మొన్న చాలు చేసిండ్రు కాట. ఈ రోజు 14వ డేటుకు చాలు చేస్తామనంటే నిన్న తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడికి తెచ్చినాక మీరు షెడ్యూల్ ప్రకారంగా తీయకుండా మీరు అందరు తెచ్చిండ్లని మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు సార్ షెడ్యూల్ ఇచ్చుకుంటా మార్చుకుంటా వస్తున్నారు. దాన్ని అలా తప్పు కదా. ఇవాళ మాకు కొనుగోలు చేస్తారో కొనరో అన్న భయంతో మేము తీసుకొచ్చినాం అమ్ముకోవాలని. మాకు ఇంతకు ముందు దోకలైన మా సోయాబీన్లు అట్లనే షెడ్యూల్ ప్రకారం అంటే మేము షెడ్యూల్ తర్వాత తీసుకొస్తే మాకు తీసుకోలే. ఉల్టా కిరాయి కట్టి 2000 కిరాయి కట్టి 15 గుంటల సోయాబీన్లు ప్రైవేట్ కు 4000 అమ్ముకొని పోయినా. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మేము అందరం రైతులము తెలిసేదిలకు అందరు ఉండబోతున్నారని మేము నింపుకొచ్చి ఇప్పుడు మార్కెట్ కు తీసుకొచ్చినాం. శనిగాలు కూడా మళ్ళీ ఏప్రిల్ 15వ డేటుకు ఉండే మా రామయ్య శివారం. అటువంటిది మా డేట్ ప్రకారం తీసుకొస్తామన్నట్లకే కొనుగోలు మొత్తం బంద్ అయినాయి. ఇడికొచ్చి అడిగితే ఒక నాదులు లేడు, బంద్ అయిపోయినాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు ప్రైవేట్కి అడిగితే 4000 అంటున్నాడు. ఇవాళ నా తడ 25 గుంటలు 30 గుంటల శనగలు ఉన్నాయి. ఈ జొన్లు ఉండి అట్లనే వెళ్ళి ఆ జొన్లు ఈ జొన్లు అంటే పండతందుకు జాగలేదు ఇంట్లో. నేను నిన్న మధ్యాహ్నం 12 గంటలకు జొన్నలు తీసుకోవడం జరిగింది. ఇలాగే ఇప్పుడు ఇంతకుముందు శనగలు కొనుగోలు చేయలేదని దాని ప్రాబ్లంతో ఇప్పుడు జొన్నలు కొనుగోలు చేయలేమో అని భయంతో తీసుకురావడం జరిగింది. అధికారులు ఏమంటున్నారంటే రేపు 14వ డేటు రేపు షెడ్యూల్ ఉంది అంటున్నారు. ఇంతకుముందు మాది కూడా 17వ డేటు శనగలు పెట్టినరు. కానీ ఆ రోజు మా ఊరు రోజే తీసుకురావడం జరుగుతుందని చూస్తే 2 రోజులు కొనేసి వదిలేసారు. ఇప్పుడు ప్రైవేట్కి అమ్ముకున్నట్టే ప్రైవేట్కి నిన్న చూపెట్టాను సార్. శాంపల్ 4400కి అడిగారు. ఇవాళ 5870 ఉన్న శనగల్ని ఇవాళ క్వింటాల్కు 1000 రూపాయలు నేను లాస్ అయినా సార్. ఇవాళ 50,000 రూపాయలు లాస్ అయినా. దీనికి బాధ్యతలు ఎవరు? దీనికి బాధ్యత ఎవరు? దీనికి మధ్యత ఒక విధంగా జొన్నలు ఇంతగానో ఉన్నాయి, ఇంత స్టాక్ వస్తున్నాయి అంటే ఇంత స్టాక్ వస్తున్నాయి జొన్నలు అని ఇంత షెడ్యూల్ ప్రకారం పెట్టున్నారంటే ఇవాళ మీకు 2 నెలల క్రితం ఏఓలు మొత్తం సబ్మిట్ చేస్తారండి. ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే షెడ్యూల్ ప్రకారం 14వ డేటు రేపు ఉంది కాబట్టి రేపు షెడ్యూల్ ఎవరి ఊరు ఉంటే వాళ్ళే తీసుకొస్తే కొనుగోలు చేస్తామంటే ఇంతకుముందు మేము అదే విధంగా నా ఊరు రాంపూర్ రామయ్య సార్. నాది 17వ డేట్ ఉంటే నేను అదే రోజు న్యాయంగా పోతాను. చూస్తే వారం 2 రోజులు కొనుగోసి వారం రోజుల తర్వాత రండి అని చెప్పి పూర్తిగా బంద్ అయిందని చెప్పడం వల్ల ఇవాళ జొన్నలు కూడా కొనుగోలు చేస్తారో చేయరో అని ఇవాళ రైతులందరూ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నా జొన్నలు కూడా నేను కొన్నారని రైతుతో నేను కూడా తీసుకోవడం జరిగింది. మార్కెట్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎందుకు కొనుగోలు చేయడం లేదు, కారణం ఏంటి? వాస్తవంగా నేను ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి కూడా మనకు ఇక్కడ గోడౌన్లు అయితే ఏంటిది ఇప్పుడు ఉన్న ముందు మొక్కజొన్న ఉన్నాం కదా అవి అంటే లారీలు అన్లోడ్ చేయడం ఏంటి ప్రతి దాని మీద నేను అందరితో అధికారులతో మాట్లాడి అన్నీ సవ్యంగా చేయించుకుంటూ వస్తే ఇప్పటి వరకు వచ్చింది. రైతులను కూడా నేను ప్రతిరోజు ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా వాళ్ళ కష్టాలన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏ విషయంలో కూడా ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో 11వ తారీఖు షెడ్యూల్ ఉండే మాలు మొత్తం ఇవ్వలేదని చెప్పేసి 14వ తారీఖు దాని షెడ్యూల్ని రివైజ్ చేసినాం. వాళ్ళు షెడ్యూల్ ప్రకారం అయితే తీసుకొచ్చినట్లయితే ఏ రోజు వచ్చిన మాలు ఆ రోజే వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అయినా కూడా రోజు రాత్రి లారీలు ట్రాక్టర్లు వస్తున్నాయి. అయినా కూడా నేను మొన్న రాత్రి కూడా 1 గంటకు వచ్చి కూడా నేను కాల్ చేయించిపోయినాను. ఇన్ని రోజులు నేను రోజు చెప్తున్నా కాబట్టి వాళ్ళు కావాల్సి తెచ్చున్నారు కాబట్టి నేను నిన్న రాత్రి రాలేదు. ఇన్ని రోజులు కూడా ఎన్ని వచ్చినాయో అన్నీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఒక్క బండిని కూడా రిటర్న్ పంపలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అన్ని ఇవి జామ్ అయినాయి. మనకు లోపలకు లారీలు ఎట్లా వస్తాయి, మాల్ ఎట్లా బయటకు వెళ్తుంది? సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? షెడ్యూల్ ఆల్రెడీ డిక్లేర్ చేసినాం. షెడ్యూల్ ప్రకారము తీసుకొచ్చినట్లయితే ఆల్రెడీ ఏ రోజు వచ్చినా ఆ రోజు వెళ్ళిపోతాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.